ప్రస్తుతం మిజోరాంలో నిర్మించిన ఈ రైల్వే లైన్లో ప్రయాణిస్తున్నాను. స్పెషల్ ట్రైన్లో మీకు ఒక అద్భుతమైన బ్రిడ్జ్ని అయితే చూపించబోతున్నాను. అది కుతుబ్ మినార్ కంటే చాలా ఎత్తైన పిల్లర్ పైన నిర్మించిన బ్రిడ్జ్. అది దాని అద్భుతం ఏంటి, ఎందుకు అంత గొప్పగా దాని గురించి చెప్తున్నారు అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వచ్చేయండి. ఇదే ఆ బ్రిడ్జ్ నెంబర్ 144 కురుంగ్ బ్రిడ్జ్ అంటారు. కురుంగ్ నది పైన ఉన్న బ్రిడ్జ్ ఇది కుతుబ్ మినార్ కంటే కూడా చాలా ఎత్తైనటువంటి బ్రిడ్జ్. ఇది కింద చూడండి, మొత్తం ఎంత అద్భుతమైనటువంటి ఆ ల్యాండ్స్కేప్ చూడండి, లోయల పైన వెళుతుంది. చాలా చాలా పెద్ద ఇది 144 దీని నెంబరు. 42 మీటర్లు పెద్దది కుతుబ్ మినార్ కంటే, అంటే మొత్తం 114 మీటర్లు ఎత్తిది. కుతుబ్ మినార్ కంటే 42 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మొత్తం చాలా పెద్ద కురుంగ్ నది కనపడుతుందా మీకు దూరంగా? చాలా అద్భుతం. ఇది నిర్మించడానికి చాలా కష్టపడ్డారు. అంటే ఇండియాలోనే చాలా ఎత్తైన, అంటే ఏకశిలతో నిర్మించిన పిల్లర్ టైపు బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది సెకండ్ హైయెస్ట్ అని చెప్తున్నారు. ఫస్ట్ అస్సాంలో ఒకటి ఉందంట. బట్ కుతుబ్ మినార్ కంటే కూడా 42 మీటర్లు ఎత్తిదని చెప్తున్నారు. చాలా బాగా నిర్మించారు. ఇది ఒక అద్భుతం నిజంగా. దీనిపై ప్రయాణించడం అనేది టూరిజం పరంగా చాలా పేరు తెచ్చే అదే రైల్వేకి. చూడండి, పక్కన మీకు ఆ కొండలు, లోయలు, అడవులు, ఇక్కడ ఆ చక్కటి బ్రిడ్జ్. నిజంగానే 2 కళ్ళు సరిపోని ఒక అద్భుతమైనటువంటి నిర్మాణంగానే దీని అయితే మనం చెప్పాలి. అయిపోయింది బ్రిడ్జ్. ఇది చూడండి, ఎంత అద్భుతమైన ల్యాండ్స్కేప్ లో వెళుతుందో. మిజోరాం అడవుల్లో వెళుతున్న మొట్టమొదటి ట్రైన్ ఇది. సార్ ఏంటి సార్ కురుంగ్ బ్రిడ్జ్ ఏంటి స్పెషాలిటీ మిజోరాం రైల్వేలో? ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఇండియాలోనే 2వ అతిపెద్ద పియర్ బ్రిడ్జ్. పియర్ బ్రిడ్జ్ అంటే ఏంటి? పియర్ బ్రిడ్జ్ అంటే ఆ పిల్లర్ ఏదైతే ఉందో దాదాపు 114 మీటర్ల హైట్ తో కట్టారు. కంప్లీట్ గా ఏదైతే మనకి వ్యాలీ కనిపించిందో లోయ, ఆ లోయలో కింది భాగం నుంచి కూడా 114 మీటర్ల హైట్ లోకి ఆ పియర్స్ బిల్డ్ చేసి కట్టిన రైల్వే బ్రిడ్జ్. ఇండియాలోనే 2వ అతిపెద్ద బ్రిడ్జ్. ఇంకోటి ఉందా సార్? ఇంకొకటి వచ్చేసి మణిపూర్ లో ఉంది. దీనికంటే పెద్ద బ్రిడ్జ్ అది. ఏంటి దీన్ని కట్టడం ఏంటి సార్? ఇబ్బందులు ఎదుర్కొన్నారా రైల్వే? ఈ బ్రిడ్జే కాదు, ఇలాంటి బ్రిడ్జెస్ ఎన్నో కట్టారు. ఎన్నో టన్నల్స్ ఉన్నాయి. పూర్తిగా 51 కిలోమీటర్ల ఈ భైరాబీ సైరంగ్ రైల్వే లైన్ ఏదైతే ఉందో అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ రైల్వే లైన్ కట్టడానికి 153 బ్రిడ్జెస్ కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు చూసిన బ్రిడ్జ్ అందులో ఒకటి. అలానే ఇలాంటి టన్నెల్స్ 48 కట్టారు. సో ప్రతి టన్నెల్, ప్రతి బ్రిడ్జ్ కూడా ఒక ఛాలెంజింగ్ ప్రాసెస్ లాగా జరిగింది. అంతేకాదు 51 కిలోమీటర్ల ఉన్న ఈ పూర్తి న్యూ లైన్ ప్రాజెక్ట్లో 55% ఓన్లీ బ్రిడ్జెస్, టన్నెల్సే ఉంది. మిగతా 44% వరకు వచ్చేసి ప్లేన్ ఏరియాలో కట్టారు. అంటే ప్రతి ఇంచు కూడా కట్టడం అన్నది అత్యంత కష్టంతో కూడుకున్న ఒక ఛాలెంజింగ్ ప్రాసెస్ ఇది. అంతేకాదు ఈ కట్టడానికి దాదాపు 11 సంవత్సరాలు పట్టింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా కొండ లోయ ప్రాంతం అవడం వల్ల కట్టడం ఇబ్బంది, ఈ ప్రాంతానికి చేరుకోవడం కూడా ఇబ్బంది. సో ఈ చేరుకోవడానికే దాదాపు 200 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ బిల్డ్ చేయాల్సి వచ్చింది మెటీరియల్ ని మూవ్ చేయడానికి. అంతేకాదు ఎప్పుడు వర్షపాతం, ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది కంప్లీట్ గా హిమాలయన్ ఫోల్డెడ్ మౌంటైన్ సిస్టమ్ అవడం వల్ల ఎప్పుడైనా కూడా ఇక్కడ రాక్ స్ట్రాటా సాఫ్ట్ గా ఉండటం వల్ల ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ప్రతి చోట ప్రతి నిమిషం కూడా ఛాలెంజింగ్ గా ఉన్నాయి. రైల్వే నెట్వర్క్ ఇండియన్ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయడము ఆనందించదగ్గ విషయం. కుతుబ్ మినార్ కంటే ఇప్పుడు ఆ వెళ్ళిన బ్రిడ్జ్ కుతుబ్ మినార్ కంటే కూడా ఎక్కువ ఎత్తులో ఉంది. మరి గాలి ఏదో ఉంటది కదా పట్టుకుంటున్నది. బ్రిడ్జెస్ కూడా ఈ గాలి విండ్ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఉన్న మాక్సిమం స్పీడ్ ని కూడా అంతకు మించి స్పీడ్ ని తట్టుకునేందుకు ఆ ఇంజనీరింగ్ డిజైన్ చేసి అలాంటి స్ట్రెంత్ మెటీరియల్ ని యూజ్ చేసి కట్టడం జరిగింది.
మిజోరాంలో రైల్వే లైన్ వేయడం ఎంత కష్టం మీకు చూపిస్తాను. ఇది ఒక బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్ నెంబర్ 144. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ఎటు చూసినా కూడా ఎంత భయంకరమైనటువంటి లొకేషన్ అంటే, ఎటు చూసిన కొండలు, అడవులు, ఈ అగాధాలు అంతే. లోయ అని కూడా మనం చెప్పలేము, అగాధం. ఇంకా పడితే పైకి వస్తాడన్న గ్యారెంటీ కూడా ఉండదు. ఇలాంటి పరిణామాలు, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంత పెద్ద బ్రిడ్జ్ కట్టాల్సి వచ్చింది. ఇలాంటి బ్రిడ్జ్లు ఇక్కడ చాలా ఉన్నాయి. మొత్తం ఈ 54 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు వేస్తున్నారు మిజోరాంలో, ఈ భైరాబి నుంచి సైరంగ్ వరకు టోటల్గా బ్రిడ్జ్లు, అలాగే టన్నెల్స్. ఆ చివరి మీకు టన్నెల్ కనపడుతుందా, ఈ టన్నెల్స్ వీటితోటే నిండిపోయి ఉందన్నమాట. అందుకని ఇంత టైం పట్టింది. 11 సంవత్సరాలు ఎందుకు ఇంత టైం తీసుకుంది రైల్వే అంటే దీనికోసమే. మొత్తం ఈ నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అంటారు, అంటే ఉత్తర సరిహద్దు రైల్వే ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా తమ శక్తి యుక్తులన్నీ కూడా పణంగా పెట్టి నిర్మించిన బ్రిడ్జ్ ఇది. ఆ కింద ఇంకా వర్క్ జరుగుతుంది, మీరు గమనించారా? ఒక దూరంగా ఒక చిన్న ప్రొక్లైనర్ లాంటిది కనిపిస్తుంది ఎల్లో కలర్లో, అంత చిన్నగా అక్కడ కనపడుతుంది. అక్కడ నుంచి అలా పిల్లర్ లేపి ఆ పైన బ్రిడ్జ్ వేశారు. నిజంగా దీంట్లో జర్నీ చేస్తుంటే ఉండే మజాయే వేరు. చూడండి ఎంత కష్టపడి ఈ రైల్వే లైన్ వేశారనేది. మిజోరాంకి సంబంధించి ఇది ఒక గేమ్ చేంజర్గానే రైల్వే కానీ గవర్నమెంట్ కానీ భావిస్తున్నాయి. చూద్దాం ఈ భవిష్యత్తులో ఎంతవరకు నిజమవుతాయి.